అందరికీ నమస్కారం. నేను మీ అనిల్ కుమార్ని. ఈరోజు మనకున్నటువంటి 27 నక్షత్రాల్లో మూడవ నక్షత్రమైన చాలా ఇంట్రెస్టింగ్ నక్షత్రమైనటువంటి కృతికా నక్షత్రం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఎందుకంటే నా గురించి మీరు తెలుసుకునే అవకాశం పూర్తిగా ఈ నక్షత్రంతోనే ముడిపడి ఉంది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, నాది కృతికా నక్షత్రం. అయితే ఈ కృతికా నక్షత్రం మేషరాశి మరియు వృషభ రాశి 2 రాశుల్లోనూ ఉంటుంది. సో ఈ నక్షత్రానికి 2 రాశుల యొక్క లక్షణాలు కూడా వర్తిస్తాయి. సో కృతికా నక్షత్రం 1వ పాదం మేషరాశి, మిగిలిన 2, 3, 4 పాదాల వాళ్ళు వృషభ రాశి. సో నేను మీకు అంతకుముందు చెప్పింది కూడా ఇదే. ఒక రాశిలో పుట్టిన వాళ్ళు అందరూ ఒకలాగా ఉండరు, అలాగే ఒక నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అందరూ ఒకలాగా ఉండరు. అలాగే ఒకే పాదంలో పుట్టి, ఒకే నక్షత్రంలో పుట్టి, ఒకే రాశిలో పుట్టిన వాళ్ళు మాత్రమే 90% ఒకలాగా ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళు పుట్టిన టైంను బట్టి కొన్ని తేడాలు ఉంటాయి. సో కాబట్టి మీరు మీ గురించి తెలుసుకోవాలనుకుంటే మీకు పూర్తిగా మీరు పుట్టిన గడియలు తెలియాలి, పాదము తెలియాలి, నక్షత్రం తెలియాలి, మరియు రాశి తెలియాలి. వాటి పరంగా మీరు ఏ పేరు పెట్టుకున్నట్టయితే ఆ పేరు ప్రకారం మీరు ఏంటి అనేది తెలుసుకోగలరు. అంతేగాని ఆ బేసిక్ నాలెడ్జి లేకుండా మీరు ఏదో పేరు పెట్టుకొని మాకు జ్యోతిష్యం మీద నమ్మకం లేదు, మాకు ఈ జ్యోతిష్యం మమ్మల్ని తృప్తిపరచట్లేదు అనుకుంటే మట్టికి పొరపాటు. సో నేను చెప్పినటువంటి పూర్తి వివరాలు మీ దగ్గర ఉన్నట్లయితే ఆ వివరాల ప్రకారం మీకు ఏ పేరు అయితే వర్తిస్తుందో ఆ పేరుకి మారండి, లేదా ఆ పేరుని బట్టి ఆ వివరాలను బట్టి మీ రాశి ఏమిటో తెలుసుకొని మీరు తృప్తి పడండి. పాజిటివ్ అయితే తృప్తి పడతారు, నెగిటివ్ అయితే ఇబ్బంది పడతారు. అవన్నీ పక్కన పెట్టండి. మీకు మీ గురించి తెలుసుకునే అవకాశం జ్యోతిష్య శాస్త్రం ఇస్తుంది. కాబట్టి జ్యోతిష శాస్త్రాన్ని ఫాలో అవటంలో తప్పు లేదు. కాకపోతే ఆధారపడటం అనేది పూర్తిగా తప్పు. థ్యాంక్ యూ. ఇప్పుడు మా విషయానికి వస్తే ఈరోజు కృతికా నక్షత్రం గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ప్రజెంట్ టెన్స్ చెప్పను, పాస్ట్ టెన్స్ చెప్పను, ఫ్యూచర్ టెన్స్ చెప్పను. కేవలం ఆ నక్షత్రం యొక్క లక్షణాలు మాత్రమే చెప్తాను. దాన్ని బట్టి మీరు ఏమైనా సొసైటీలో మీకు నచ్చిన విధంగా నచ్చిన మనుషుల్ని మీరు ఫాలో అవటానికి అవకాశం ఉంటుంది. దానికోసమే నేను ఇవి చెప్తున్నాను తప్పితే ఇవేమి పెద్ద పెద్ద జ్యోతిష్య పండితుల్లాగా చెప్పేటువంటివి కావు. కాకపోతే నేను దగ్గరగా గమనించిన విషయాలు వర్తిస్తున్నాయి కాబట్టి చాలామంది మనుషుల్లో ఆ లక్షణాలు చూస్తున్నాను కాబట్టి నాకు ఇంట్రెస్ట్గా అనిపించి నేను నా ఆలోచనలు మీతో పంచుకుంటున్నాను. కాబట్టి ఇవి మీరు సరదాగా తీసుకున్నా, ఫన్నీగా తీసుకున్నా నాకు సమ్మతమే, ఆనందంగానే ఉంటాను. థ్యాంక్ యూ. మీరేమన్నా చెప్పదలుచుకుంటే మీరు అభిప్రాయాన్ని కూడా మీరు చెప్పగలరు. ఇప్పటికీ ఈ విషయంలో 3వ నక్షత్రం కృతికా నక్షత్రం యొక్క వివరాలని మనం తెలుసుకుందాం. కృతికా నక్షత్రం వీరిది రాక్షస గణము. వీరు మేక జంతువుకి సంబంధించి ఉంటారు.
వీరు 1వ పాదం వారు మేషరాశిలోను, 2, 3, 4 పాదంలో జన్మించిన వారు వృషభ రాశిలోను ఉంటారు. వీరిది క్షత్రియ లక్షణము. అంటే వీళ్ళకి పౌరుషం, కోపం రెండూ ఎక్కువే. ఎప్పుడు కూడా పోటీ పడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. సలహాలు, పెత్తనం నచ్చదు. దానగుణం, దయాగుణం ఎక్కువ. పురాతన వస్తువులంటే ఇష్టపడతారు. కంఠం మీద పుట్టుమచ్చ ఉండటానికి ఆస్కారం ఉంటుంది. వీరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కృప ఎప్పుడూ కలిగి ఉంటారు. వీళ్ళకి ఆకలి ఎక్కువ. పురాతన వస్తువులను ఇష్టపడతారు. కొత్త వస్తువులు కొంటారు. ఖర్చులు ఎక్కువ చేస్తారు. దానివల్ల అప్పులు కూడా చేస్తారు, అప్పులు పాలవుతారు. వీళ్ళకి ఫ్రెండ్స్ ఎక్కువ, ప్రయాణాలు కూడా బాగా చేస్తారు. కావాలి అనుకుంటే దేనినైనా సాధిస్తారు. కానీ ఎక్కువగా అత్యాశకి పోరు. ఏదైనా విషయం గురించి చెప్పాలంటే పూర్తి విశ్లేషణాత్మకంగా విశ్లేషించి చెప్తారు. వీళ్ళకి కొద్దిగా బిడియము, మొహమాటం ఎక్కువ. నా వాళ్ళు అనుకుంటే ఎంత రిస్క్ అయినా చేసి వారిని కాపాడాలనుకుంటారు. వీళ్ళు రాజకీయాల్లో బాగా రాణిస్తారు. బంధాలకు, బంధుత్వాలకు విలువిస్తారు. దృఢంగా, ధైర్యంగా ఉంటారు. మొండితనంగా ఉంటారు. అందరూ వీరు పొగరుబోతులు అనుకుంటారు. వీళ్ళకి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. వీరు చాలా వాక్చాతుర్యం కలవారు. మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్తారు. డొంక తిరుగుడు మాటలు చెప్పరు. ఓపిక తక్కువ. కానీ ఓపికతో ఉంటే వీళ్ళంత గొప్పవాళ్ళు ఎవరు కూడా ఉండరు. పక్కన ఉన్నవారిని నమ్ముతారు. కానీ వాళ్ళే మోసం చేస్తే వారి అంతు చూసే వరకు, తన ప్రమేయం లేకపోయినా వారి అంతు చూసే వరకు నిద్రపోరు. వీరు మేషరాశి 1వ పాదంలో ఉంటారు. 2, 3, 4 పాదములు వాళ్ళు వృషభ రాశిలో ఉంటారు. కాబట్టి 1వ పాదంలో ఉన్నవాళ్ళు స్పెషల్గా న్యాయ చింతన కలిగి ఉంటారు. నైపుణ్యము కలిగి ఉంటారు. విజ్ఞానం కలిగి ఉంటారు. పౌరుషం ఎక్కువ. మాట పడరు. పెద్ద చదువులు చదువుతారు. అధికారుల మన్ననలు కూడా పొందగలరు. ఇక 2వ పాదంలో పుట్టిన వాళ్ళు కార్యసాధకులు, స్వార్థపరులు. వీళ్ళకి డిమాండ్ ఎవరైనా చేస్తే నచ్చదు. శత్రువుల్ని ఎలిమినేట్ చేస్తారు. వీళ్ళు సాహసవంతులు. 3వ పాదం వాళ్ళు జనాకర్షణ కలిగి ఉంటారు. జనాల మీద పడి ప్రయోజనం పొందుతారు. తీవ్రమైన కోపం, అసూయ ఉంటుంది. అయితే 4వ పాదం వాళ్ళు విద్య, వినయ విధేయతలు, దైవభక్తి, ధర్మగుణం, పరోపకారం లక్షణాలు కలిగి ఉంటారు. శాస్త్ర విజ్ఞాన తెలివితేటలు కలిగి ఉంటారు. అయితే వీళ్ళకి వాహన గండం ఉండటానికి అవకాశం ఉంది. అలాగే మిగిలిన నక్షత్రాల వాళ్ళు కూడా 1, 2 రాసుల్లో ఉన్నప్పుడు వాళ్ళ లక్షణాలు కూడా ఈ విధంగానే కొద్దిగా తేడాతో, మార్పులతో ఉంటాయి. గమనించగలరు. థ్యాంక్ యూ. ధన్యవాదములు.